మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలా ఉంటే కలిసి వస్తుందంటారు ఈ మాసంలో వీరికి? ప్రధానంగా ధనురాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. వందే రత్న నిబద్ధే మమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయేక్షుపాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలదరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ దేవతాయే నమో నమః. శ్రీమాత్రే నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ధనుర్రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ ధనుర్రాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం తెలుసుకుందాం. ప్రధానంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనుర్రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ధనుర్రాశి వారికి అంత మిశ్రామిశ్రం ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది ఈ మాసం. ఎందుకు అంటే ప్రధానంగా వీరికి అర్ధాష్టమ శని, అదేవిధంగా తృతీయ స్థానంలో రాహు సంచారం, భాగ్యంలో కేతు సంచారం ఉండడం ద్వారా వీరికి అంత అనుకూలంగా కూడా లేదు. అది కాకుండా వీరికి ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి వీరికి సప్తమంలో గురు సంచారం నుండి అష్టమంలోకి గురు సంచారం అనేది జరుగుతున్నది. అంటే మిథున రాశి నుండి కర్కాటక రాశికి గురు సంచారం వల్ల వీరికి అష్టమ గురుడు అనేది జరుగుతున్నది. అంటే వారి రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం ద్వారా అంత యోగదాయకంగా లేదు. అయితే వీరు ఈ యొక్క ధనుర్రాశి వారు ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క జూన్ మాసం ఆర్థిక విషయాల్లో బాగా ఆచితూచి అడుగు వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి ఆరోగ్యరీత్యా కూడా కాస్త అంత అనుకూలంగా లేదమ్మా. ప్రధానంగా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రాహు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త కష్టపడాలమ్మా. కష్టపడితేనే ఫలితాలు కూడా అంత అనుకూలంగా అనేది ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుర్రాశి విద్యార్థులు కాస్త ఆచితూచి అడుగు వేయడం, అదేవిధంగా కాస్త చదివేటప్పుడు కూడా దైవ సంబంధమైనటువంటి ఆరాధన, అంటే కాస్త విషయాన్ని వారి యొక్క విద్యా విషయాల్లో చదివేటప్పుడు కూడా కాస్త ప్రారంభించేటప్పుడు కాస్త దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ, దైవారాధన చేసుకుంటూ విద్యను ప్రారంభించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. మరి గురుగారు, ఎవరికైతే సంతానం లేదో, సంతాన ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి సంతాన యోగం ఉందంటారా? ఈ మాసం అంత అనుకూలంగా లేదమ్మా. రానున్న కాలం కాస్త ప్లానింగ్స్ చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఎవరికో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రమోషన్లు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా స్థానచలనం, అంటే ఎన్నాళ్ళ నుంచో స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా స్థానచలనం చేసే యోగం అనేది కనపడుతున్నది. అయితే కాస్త అధికారులతో కొంచెం మాట పడే యోగం అనేది కనపడుతున్నది. కాబట్టి కాస్త ధనుర్రాశి వాళ్ళు కాస్త సమయం పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? గృహయోగం, వాహన యోగం అంటే ప్రథమంలో కాస్త ఇబ్బందులుగానే ఉంటాయి. గృహయోగం అనుకోండి, వాహన యోగం అనుకోండి, ప్రథమంలో ఇబ్బందులు కలగడే యోగం అనేది సూచిస్తున్నది. అయితే మాసాంతరంలో కాస్త 1కి 2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ప్రధానంగా ఈ యొక్క ధనుర్రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త భార్యాభర్తలు విభేదాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. కుటుంబంలో కలహాలు సూచనలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఈ ధనుర్రాశి వారు ఎవరున్నారో కాస్త మాటని నియంత్రించుకోవడం, మాటని అదుపు చేసుకోవడం, అదేవిధంగా తన కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ మాసంలో మాత్రం కాస్త సంయమనం పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మరి గురుగారు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం అనేది చాలా వరకు
ప్రధానంగా విఘ్నాలు కలగడానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే గురువు సంచారం అంత అనుకూలంగా లేకపోవడం ద్వారా ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతరంలో అంటే మాసం చివరిలో వారికి ఆ వివాహం సిద్ధించే యోగం అనేది కనబడుతున్నది. గురుగారు, చాలా మందికి ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, సెటిల్ అవ్వాలని. విదేశీ యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే ధనురాశి వారికి విదేశీ యోగం అనేది అంత అనుకూలంగా ఈ మాసం అనేది లేదమ్మా. రానున్న కాలంలో ఉత్తరోత్తర ఆ యొక్క యోగం అనేది సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా ఈ మాసం? ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదమ్మా. రానున్న మాసాల్లో ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? వెళ్ళేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కాస్త ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వాహనం నడిపేటప్పుడు అనుకోండి, అదేవిధంగా ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు దూర ప్రయాణాల వల్ల ఉట్టినే ఖర్చు అవుతుంది తప్ప దానివల్ల ఫలితాలు అనేవి అంత అనుకూలంగా అనేది లేవుతాయి. గురుగారు, ముఖ్యంగా మరి వీరికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? ప్రధానంగా ధనుర్రాశి వారు ప్రధానంగా తీసుకుంటే వీళ్ళు షణ్ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఇంకా వీలైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు పంచముఖి రుద్రాక్ష మాల కూడా ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, ఈ జూన్ 2 కి గురు సంచారం జరుగుతుంది కదా, మరి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి లాభాలు దక్కుతాయి అంటారు? ప్రధానంగా తీసుకుంటే గురు సంచారం వీరికి అంత అనుకూలంగా అయితే లేదమ్మా. అయితే వీరు ప్రధానంగా అర్ధాష్టమ శని సంచారం, అర్ధాష్టమ శని అంటారు. వీళ్ళతో ఇది యొక్క ప్రభావం నుండి ఉపశమనం కలగడానికి వీళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు చతుర్దశి రోజు కానీ అదేవిధంగా అష్టమి రోజు కానీ అవకాశం ఉన్న వాళ్ళు కాలభైరవుడికి సంబంధించినటువంటిది కాలభైరవ హవనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా శక్తి లేని వాళ్ళు ప్రతి అష్టమికి అదేవిధంగా చతుర్దశి రోజు కాలభైర దేవాలయంలోకి వెళ్ళి కూష్మాండం అంటే గుమ్మడికాయలలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ధనుర్రాశి వారు ప్రతి లక్ష్మీవారం కాస్త దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి ఆ రోజు అక్కడ ఉడికించినటువంటి శనగలను స్వామివారికి నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు శనగల దండ స్వామివారి మెడలో వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, మరి వీరికి ఏ రంగు కలిసి వస్తుంది, ఏ రోజులు కూడా కలిసి వస్తాయి అంటారు? ప్రధానంగా ఈ యొక్క ధనుర్రాశి వారు పసుపు వస్త్రం ధరించడం, అదేవిధంగా తెలుపు వస్త్రం, అదేవిధంగా ఎరుపు వస్త్రం ధరించడం ద్వారా ఈ రంగులు వీరికి కలిసి వచ్చినటువంటి రంగులమ్మ. అదేవిధంగా వీరు కార్యార్థమై వెళ్ళేటప్పుడు ప్రధానంగా సోమవారం, అదేవిధంగా గురువారం, అదేవిధంగా శనివారం వెళ్ళడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి జరిగి వీరి కార్యాలను సిద్ధింపజేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాలు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.